దేశ రాజకీయాల్లో వైసీపీ ట్రెండ్ సెట్ చేస్తుందా? ఆ పార్టీ ఎందుకు గుర్తు మార్చాలని డిసైడ్ అయింది? ఫ్యాన్ కంటే గొడ్డలి గుర్తు మార్చి స్పందన వస్తుందా? ఫ్యాన్ గుర్తుకు కాలం చెల్లినట్లేనా? రాబోయే కాలమంతా గొడ్డలిదేనని అనుకుంటుందా? గొడ్డలి గుర్తుతో ప్రజలను భయపెట్టడం ఖాయమా? అవుననే సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ ఫౌండర్ శివకుమార్ పేరిట సోషల్ మీడియాలో ఒక లేఖ హంగామా చేస్తుంది. దాని సారాంశం ఏంటంటే, గొడ్డలి గుర్తు కావాలంటూ ఎలక్షన్ కమిషన్ కు వైసీపీ లేఖ రాసింది. ప్రస్తుతం ఫ్యాన్ సింబల్ కి బదులు గొడ్డలి గుర్తు కేటాయించాలన్నది దాని సారాంశం. పార్టీ భవిష్యత్తు, ఐడెంటిటీ, రాజకీయ వ్యూహం నేపథ్యంలో గుర్తు మారుస్తున్నట్లు అందులో పేర్కొంది. వైసీపీ రాసిన లేఖ నిజమేనా? ఆ పార్టీలో వీరాభిమానులు ఎవరైనా రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అనే డౌట్ అప్పుడే ఆ పార్టీలో కొందరు నేతలు, కార్యకర్తల్లో మొదలైంది. ఉన్నట్లుండి హైకమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ ఇంటా బయట చర్చ మొదలైంది. వైసీపీకి ఫ్యాన్ గుర్తు సాఫ్ట్ గా ఉందని, అదే గొడ్డలి గుర్తు అయితే సరిపోతుందని హార్డ్ కోర్ అభిమానులు మాట. జగన్ టూర్లో తాము అధికారంలోకి వస్తే రప్పా రప్ప నరుకుతా అంటూ కటౌట్లు హంగామా చేశాయి. మీడియా సమావేశంలో పదే పదే రప్పా రప్పా అంటూ జగన్ గుర్తు చేశారు. మాజీ మంత్రులు, కొందరు నేతలు సైతం రప్పా రప్పా అంటూ అధికార పార్టీపై డైలాగులు పేల్చుతున్నారు. ఇక ఈ క్రమంలో వైసీపీ హైకమాండ్ గుర్తు మార్చాలని డిసైడ్ అయిందని కొందరు నేతలైతే ఆఫ్ ద రికార్డులో చర్చించుకోవడం మొదలైంది. అదే నిజమైతే తాము అధికారంలోకి వస్తే రప్పా రప్పా ఖాయమని ముందుగానే సంకేతాలు ఇస్తోంది ఆ పార్టీ. ఆ పాలన ఈ విధంగా ఉంటుందనుకుని చెప్పే ప్రయత్నం చేస్తుంది. నార్మల్గా రాజకీయ పార్టీల నేతలు గుర్తులు మార్చడానికి ఏ మాత్రం ఇష్టపడరు. వీటి విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలు గుర్తులపై న్యాయ పోరాటం చేశాయి. పార్టీలు గుర్తులు మారితే ఎన్నికల్లో ఓట్లు వాటిని మర్చిపోయే అవకాశం ఉందని భావించి పాత గుర్తు కోసం పోరాటం చేస్తుంటాయి. అన్నట్లు గత నెల 25న టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పేరు మార్చి రప్పారప్ప అని పెట్టుకోవాలన్నారు. గుర్తుగా గొడ్డల్ని మార్చుకోవాలని హితవు పలికారు. గతేడాది మార్చిలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఫ్యాన్ గుర్తు రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలన్నారు. ప్రత్యర్థులు మాత్రమే కాదు, వైసీపీ హార్డ్ కోర్ అభిమానులు సైతం గుర్తు మార్చాలని పట్టుబడుతున్నారు. మరి పార్టీ గుర్తు వ్యవహారంపై వైసీపీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.